ఊహించుకోండి 2016వ సంవత్సరం ఒక చిన్న గది ఒక వైట్ బోర్డ్ యూట్యూబ్లో పాఠాలు చెప్తున్న ఒకే ఒక్క టీచర్. కట్ చేస్తే 2025 అదే టీచర్ సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన ఒక సామ్రాజ్యానికి అధిపతి. ఇది సినిమా కథ కాదు, అలక్ పాండే అనే వ్యక్తి మన కళ్ల ముందు నిజం చేసిన ఒక అద్భుతం. అతని కంపెనీ ఫిజిక్స్ వాలా దేశంలో పెద్ద పెద్ద ఎట్టెక్ కంపెనీలనే కదిలించింది. సరే, ఈరోజు మనం ఈ అసాధారణ ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. అసలు ఒక సాధారణ టీచర్ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగాడో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు 1,000 కోట్లు ఫండింగ్ తెచ్చుకున్న కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. మరోవైపు ఏ ఆర్భాటం లేకుండా మొదలైన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ లాభాలతో దూసుకెళ్తోంది. ఎలా? ఇది కేవలం అదృష్టమా, లేక వాళ్ల స్ట్రాటజీలో మనకు తెలియని ఏదైనా మ్యాజిక్ ఉందా? పదండి, ఆ ఎట్టెక్ కోడ్ని ఈరోజు మనం కలిసి బ్రేక్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి గొప్ప వ్యాపారం వెనుక ఒక బలమైన సమస్య ఉంటుంది. అలక్ పాండే కథ కూడా అలాంటిదే. అతని సమస్య డబ్బు. ఇంజనీర్ అవ్వాలనే కల ఉంది, కాని లక్షలు పోసి కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. ఆ నిస్సహాయతలోంచి, ఆ ఆవేదనలోంచే ఒక పట్టుదల పుట్టింది. తాను పడిన కష్టం ఇంకే విద్యార్థి పడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ ఒక్క ఆలోచనే ఈరోజు 1,000 కోట్ల కంపెనీకి పునాది వేసింది. ఒకసారి ఈ టైమ్లైన్ చూడండి. ఇది కేవలం ఎదుగుదల కాదు, ఒక విస్ఫోటనం లాంటిది. 2016లో కేవలం 30,000 రూపాయలతో మొదలైన ప్రయాణం 6 ఏళ్లు తిరిగేసరికి ఒక యూనికార్న్గా మారింది. అంటే దాదాపు 8,000 కోట్ల విలువైన కంపెనీ. యాప్ లాంచ్ చేసిన 2 ఏళ్లకే ఈ స్థాయికి రావడమంటే అస్సలు మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఐపీఓ. ఈ వేగం చూస్తుంటే ఒక దశాబ్దంలో వ్యాపార ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది కదా. మరి ఇంత నమ్మశక్యం కాని విజయం వెనక ఉన్న అసలు ఫార్ములా ఏంటి? మార్కెట్లో అందరూ ఒక దారిలో వెళుతుంటే ఫిజిక్స్ వాలా మాత్రం కంప్లీట్గా రివర్స్ గేర్లో వచ్చి అందర్నీ దాటేసింది. వాళ్లు ఛేదించిన ఆ ఎట్టెక్ కోడేంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఫిజిక్స్ వాలా సామ్రాజ్యం మొత్తం ఈ 7 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది. ఇవి కేవలం బిజినెస్ పాయింట్స్ కాదు, వాళ్ల వ్యాపారానికి ఆత్మలాంటివి. ఈ సిద్ధాంతాలే వాళ్లని మిగతా వాళ్లందర్నుంచి వేరుచేసి మార్కెట్లో ఒక అన్బీటబుల్ ఫోర్స్గా నిలబెట్టాయి. వీటిలో ఒక్కోదాని వెనకున్న బలమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడే అసలు గేమ్ మారింది. దీన్నే బిజినెస్ పరిభాషలో బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటారు. అంటే అందరూ పోటీపడుతున్న ఎర్ర సముద్రంలో చేపలు పట్టడం కాదు, ఎవరూ లేని కొత్త నీలి సముద్రాన్ని సృష్టించుకోవడం. మిగతా కంపెనీలన్నీ మెట్రో నగరాల్లోని డబ్బున్నవాళ్ల పిల్లల కోసం పోటీపడుతుంటే ఫిజిక్స్ వాళ్ల మాత్రం దేశంలోని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న కోట్లాది మంది విద్యార్థుల మీద దృష్టి పెట్టింది. అక్కడ వాళ్లకసలు పోటీనే లేదు. వాళ్లే రాజు, వాళ్లే సైన్యం. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి, షాకింగ్గా ఉన్నాయి కదా. అంటే బైజూస్ సంపాదించిన ప్రతి 100 రూపాయలలో 81 రూపాయలు కేవలం యాడ్స్ మీదే ఖర్చుపెట్టింది. కాని ఫిజిక్స్ వాలా కేవలం 5 రూపాయలు. ఎందుకంటే వాళ్లకి పెద్ద పెద్ద స్టార్స్ అవసరం లేదు. వాళ్ల స్టూడెంట్సే వాళ్ల బ్రాండ్ అంబాసిడర్లు, వాళ్ల రిజల్ట్సే వాళ్లకి అతి పెద్ద హోర్డింగ్స్. ఈ ఒక్క తేడానే వాళ్ల లాభాలకు పునాది అయింది. ఈ ఒక్క వాక్యం ఏదో మార్కెటింగ్ స్లోగన్ కాదు. ఇది విద్యార్థులకు, వాళ్ల తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక భరోసా, ఒక మాట. మేం డబ్బు కోసం కాదు, మీకోసం ఉన్నాం అని చెప్పిన ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని కొనడానికి 1,000 కోట్లు పెట్టినా సరిపోవు. ఇదే ఫిజిక్స్ వాలా యొక్క అసలు సిసలైన బ్రాండ్ వాల్యూ. 2022 ఎడ్టెక్ ఇండస్ట్రీకి ఇది ఒక పీడకల లాంటి సంవత్సరం. దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు ఫిజిక్స్ వాలా మాత్రం 98 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించింది. అది కూడా వాళ్లకి ఫస్ట్ ఫండింగ్ రావడానికి ముందే. అంటే వాళ్లు బయటి డబ్బు మీద ఆధారపడకుండా కేవలం తమ వ్యాపార నమూనాతోనే లాభదాయకంగా నిలబడగలిగారు. వాళ్ల మోడల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. అయితే ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక రెండో భాగం ఉంటుంది. గెలవడం ఒక ఎత్తు అయితే, ఆ గెలుపుని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. భారీ ఫండింగ్ వచ్చాక ఫిజిక్స్ వాలా ఇప్పుడు సరిగ్గా ఆ రెండో భాగంలో ఉంది. ఇక్కడ యుద్ధం బయటి వాళ్లతో కాదు, లోపల వాళ్ల సొంత ఆశయానికి, విస్తరించాలనే దాహానికి మధ్య జరుగుతోంది. మార్కెట్లో చాలామంది మదిలో ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. 100 మిలియన్ల ఫండింగ్ వచ్చాక ఫిజిక్స్ వాలా తన దారి తప్పుతోందా? ఒకప్పుడు వ్యవస్థను మార్చడానికి వచ్చిన విప్లవకారుడు ఇప్పుడు నెమ్మదిగా అదే వ్యవస్థలో భాగమైపోతున్నాడా? ఈ వేగవంతమైన ఎదుగుదల వాళ్లసలు ఆత్మను దెబ్బతీస్తోందా?
ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. చూడండి, వాళ్ల బలమంతా ఆన్లైన్లో తక్కువ ఖర్చులో ఉంది. కానిప్పుడు వాళ్ళు ఖరీదైన ఆఫ్లైన్ సెంటర్ల వైపు వెళ్తున్నారు. హిందీ బెల్ట్లో వాళ్ళు కింగ్స్, కానిప్పుడు పూర్తిగా కొత్త మార్కెట్ అయిన సౌత్ ఇండియాలోకి వస్తున్నారు. IIT/NEETలో స్పెషలిస్టులుగా పేరు తెచ్చుతుని ఇప్పుడు అన్ని రకాల కోర్సులు ఇస్తున్నారు. ఇదొకేసారి 10 పడవల్లో కాళ్లు పెట్టి ప్రయాణించడం లాంటిది. ఏ ఒక్క పడవ బ్యాలెన్స్ తప్పినా మొత్తం ప్రమాదంలో పడుతుంది. మరి 98 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీకి సడన్గా 100 కోట్ల నష్టాలెలా వచ్చాయి? ఇక్కడే అకౌంటింగ్ లాస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది నిజంగా జేబులోంచి పోయిన డబ్బు కాదు, కేవలం అకౌంటింగ్ పుస్తకాల్లో చూపించే ఖర్చు. ఉదాహరణకి, కంపెనీ తన ఉద్యోగులకు జీతంతో పాటు కంపెనీ షేర్లిస్తుంది కదా, వాటిని ESOPs అంటారు. అకౌంటింగ్ రూల్స్ ప్రకారం దీన్ని ఖర్చుగా చూపించాలి. కాని దీనివల్ల కంపెనీ క్యాష్ రిజర్వ్స్ తగ్గవు. అందుకే కాగితంపై నష్టం కనిపించినా తమ కోర్ బిజినెస్ ఇంకా లాభాల్లోనే ఉందని కంపెనీ చెప్తోంది. సరే, ఇప్పటివరకు మనం కథను విన్నాం, విశ్లేషించాం. ఇప్పుడు ఈ కథ నుండి మనం ముఖ్యంగా సొంతంగా వ్యాపారం చెయ్యాలనుకునే వాళ్ళు నేర్చుకోవలసిన కీలక పాఠాలేంటో చూద్దాం. ఇది ఈ విశ్లేషణలోనే అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మీ వ్యాపారానికి ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఈ 4 సూత్రాలే ఫిజిక్స్ వాళ్ళ ప్లేబుక్. 1. మీకు బాగా తెలిసిన, మీరు పర్సనల్గా ఫేస్ చేసిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. 2. ప్రోడక్ట్ అమ్మే ముందు కమ్యూనిటీని బిల్డ్ చేయండి. 3. మీ నిజాయితీనే మీ బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చుకోండి. ఇక 4. ఎదుగుదల అవసరమే, కానీ మీ పునాదిని, మీ అసలు లక్ష్యాన్ని నాశనం చేసేంత వేగంగా మాత్రం కాదు. ఇప్పుడు అలక్ పాండే సరిగ్గా ఈ 4వ సూత్రం దగ్గరే ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనందరి ముందు ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఫిజిక్స్ వాళ్ళ కథ మన ముందుంచే అతిపెద్ద ప్రశ్నే ఇదే. మీ వ్యాపారానికి ఏది ముఖ్యం? వేగవంతమైన వృద్ధి లేక స్పష్టమైన లక్ష్యమా? ఈ ప్రశ్నకు ఫిజిక్స్ వాళ్ళ సమాధానం వెతుకుతోంది. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించుతోంది. కాని వాళ్ల ప్రయాణం మనందరికీ కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తోంది. 1. మీ వ్యక్తిగత సమస్యే మీ అతిపెద్ద వ్యాపార అవకాశం కావచ్చు. 2. అమ్మే ముందు నమ్మకాన్ని నిర్మించండి. 3. నిజాయితీగా ఉంటే మీకు ఖరీదైన మార్కెటింగ్ అవసరం లేదు. 4. తక్కువ ధరతో ఎక్కువ మందికి చేరడం కూడా ఒక పవర్ఫుల్ బిజినెస్ మోడల్. ఇక చివరగా 5. ఎంత ఎత్తుకెదిగినా ఎందుకు మొదలుపెట్టారో ఆ కారణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. जय हो जय हो भारत माता की जय।